కోసం ఎదురు చూస్తున్నారు. సో మరి ఇది ఈ ప్రాతిపదిక ఏమైనా ఉంటుందా దీనికి? ఎట్లా ఇప్పుడు ఫిల్టరైజ్ చేసుకోవాలి కదా, ఎవరు పని చేసిరు ఎవరు పని చేయలేదు, ఇది పెద్ద సమస్య వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరి చర్చల్లో మదన్ అన్నదానికి కొన్ని సమాధానం చెప్పాలి చెప్తూ దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్ విషయానికి వచ్చినప్పుడు అద్దంకి దయాకర్ ప్రాబ్లమాటిక్ గాడు. అద్దంకి దయాకర్ విధేయతతో ఉంటాడు, తర్వాత నమ్మకంగా ఉంటాడు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. రెండవది ఏంటంటే సామాజిక సమీకరణాలు వారు చెప్పింది వాస్తవమైనప్పటికీ నేను ఈ కంపల్షన్ని క్రియేట్ చేసే పని పెట్టుకోను. ఏది మీడియాలకు వచ్చి మాట్లాడుతున్నా కాబట్టి అసలు నేను ఇది మాట్లాడకూడదు, అయినప్పుడు కూడా ఎంత చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. ఎందుకు మీన్స్ మీకోసం అనే దానికంటే కూడా ఎందుకు అంటే అద్దంకి దయాకర్ ఫ్యాక్టర్ అనేది ఒక కంపల్షన్. ఇది ఇప్పుడు ఇవాళ మనం చర్చ ప్రధానంగా పెట్టడానికి ఏంటి అంటే దీని మీద పార్టీలో బాగా ఆశావాలలో బాగా చర్చ ఉన్నది. ఇప్పుడు దయాకర్ మంత్రి అనేది ఒక ట్రెండింగ్ నడుస్తున్నది. అసలు అంటే సీఎం గారి దృష్టిలో వారి దృష్టిలో ఏముందో కానీ ఇది నాకు భయం అయితేనే ఉంటుంది. ఈ చర్చ కూడా ఎందుకు ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వరు అనేది ఏ కోశాన్ని ఎవరికి కూడా లేదు. 11th అవర్లో 119 సీట్గా పోయినప్పటికీ నాకు వచ్చిన ఫోన్స్ని బట్టి నేను ఇమీడియట్గా వీడియో చేసిన. ఎందుకు బయట వాళ్ళకి కవ్వింపు చర్యలు ఉంటాయి. దయాకర్ అలిగిండి అనేది కూడా పార్టీ మీద ప్రభావం పడుతుంది. ఇమ్మీడియట్గా దాన్ని నేను పార్టీ నిర్ణయాన్ని గౌరవించాను. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వారు అన్న దాంట్లో మాల సామాజిక వర్గంలో ఎక్కువ ఎలిజిబుల్ వాళ్ళు గెలిచిండ్రు. కాంగ్రెస్ కొంచెం ఎక్కువ ఉండడం, చాలామంది మాకు మాదిగ నాయకులు సీనియర్ నాయకులు ఉండే వాళ్ళు ఎందుకో డిఫెక్ట్ అయినరు. అది మాకు దురదృష్టం. అది తర్వాత ఇప్పుడున్న దాంట్లో మీరు చూడండి, ఒక 6 మంత్రులు ఉన్నాయి, ఒక 6 ఎమ్మెల్సీలు ఇమ్మీడియట్గా ఉన్నాయి, ఒక 17 ఎంపీలు ఉన్నాయి. తర్వాత 2 రాజ్యసభ మేబీ ఫిబ్రవరి తర్వాత వస్తాయి, 2 అంటే 4 వస్తాయి. దాంట్లో ఒకటి బీఆర్ఎస్కి పోవచ్చు, ఒకటి పోటీ ఉండొచ్చు, 3 రావచ్చు. అంటే మొత్తంగా మనకు ఒక 25-30 పోస్టులు కీలక పోస్టులు ఉన్నాయి. లీడర్లు అంతమంది లేరు. లీడర్లు అంటే మీన్స్ టాప్ మోస్ట్ లీడర్స్ పోటీ పడేవాళ్ళు అంత లేదు. దాంట్లో ఇప్పుడు మళ్ళీ కోదండరామ్ గారు ఉన్నారు, అంటే మనకు మద్దతు చెప్పింది. దాంట్లో విజయశాంతి గారు వచ్చిండ్రు. తర్వాత కొంతమంది బయట నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు, సరే మురళి గారు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ పరిస్థితిని కూడా బేరీజ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా వచ్చేది మంత్రులే. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ మాకు ఏమంటాము సీన్ ఆఫ్ అఫెన్స్ ఉన్నది ఏంటంటే మంత్రులను దాటి ముందుకు పోవాలి. ఇవి ఎన్నికల తర్వాత అంటే ఒక 50% బర్డెన్ తగ్గినట్టు. ఓకే, ఇవి ముందే అంటే ఈ 6 50% ఎంపీలకు రిస్క్ తగ్గినట్టు. ఎందుకు వీళ్ళే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీకు గెలిచిన వాళ్ళు మంత్రి హోదా అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వారన్నట్టుగా బాలనాయక్ గారు ఇంకా 2-3 సీట్లకు సంబంధించి సామాజిక కూర్పులో భాగంగా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అంటే లంబాడా నుంచి ఇట్లా దీంతో పాటు ఉన్నాయి 6 అయినా చాలా ఎక్కువ సీట్లు. ఇది గెలిచిన వాళ్ళకి ఇచ్చే అయితే సాటిస్ఫై చేయడానికో సాక్రిఫైయర్స్కో లేకపోతే భవిష్యత్ పార్టీ సస్టైనబిలిటీకో మిగతా వాటిని వినియోగించుకోవచ్చు. ఈ 1 ఇయర్ కోసమో 2 ఇయర్స్ కొరకు. అంటే ఇప్పుడు ఈ 12లో ఇంకా పక్కకు పెట్టే లేవు, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మన క్యాబినెట్ ఉన్నారో వాళ్ళను 5 ఇయర్ ప్లాన్ అది. ఇంకా దాంట్లో ఇంకా చేంజెస్కి అవకాశం ఉంది. ఎంపీలుగా పోతాడు ఇంతకుముందు ఏదంటే మేబీ మే నాట్ బి, అది దాన్ని మనం సస్పెక్షన్ ఎక్స్పెక్టేషనే. ఒకవేళ మేడం గాంధీ గారు లేకపోతే ఖర్గే గారు ఉండి ఎస్ మీరు ఫైట్ చేయండి అని చెప్తే చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు దీంట్లో నాకు ఒక రిపోర్ట్ ఉన్నది, అంటే ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నది అని చెప్పి ఉన్నది. దాంట్లో బలహీనంగా ఉన్న దగ్గర ఒక పెద్ద ఆయన పోటీ చేస్తే గెలుస్తాడు అనుకుంటే, ఫిట్ అవుతాడు అనుకుంటే పెంచవచ్చు. మనకు కావాల్సింది మ్యాక్సిమం అవుట్ స్కోర్. ఏ జిల్లాలో చెప్తే మాకు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు దాన్ని అయితే అట్లా ఆ పరిస్థితిలో పర్టికులర్ నా విషయం ఒకటే 30 secondsలో క్లించ్ చేసి మళ్ళీ మనం నేనుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, నేను యుద్ధంలో ఉంటా. దయాకర్ అనేటోడు ఎప్పుడు కూడా ఫైటింగ్లో ఉంటాడు తప్పితే లూప్ లైన్కి పోడు. మళ్ళీ 5 years అయినా ఆగుతా, కానీ ఎమ్మెల్యే ఎంపీ దాని కొరకే ఉంటుంది దయాకర్ కంటెస్ట్ ఎప్పుడు కూడా.
సో మీ లక్ష్యం ఎంపీ వైపు ఉంది అంతే. అది మీ ద్వారా ఒక రకంగా సిగ్నల్ కూడా చెప్పినట్టే లెక్క మన మైక్ టీవీ ద్వారా. ఎందుకంటే దయాకర్ అనేటోడు వారియర్. సో ఈ నామినేటెడ్ పోస్ట్ ఇవి చేయడు, ఎమ్మెల్సీ రాజ్యసభ చేయడు, అది క్లియర్. ఎందుకంటే నేను అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పింది, నేను కంటెస్ట్ అనేది కంపల్షన్ అయితేనే నిర్ణయం తీసుకోరు, లేకపోతే దీన్ని త్యాగం అనొద్దు, ప్రత్యామ్నాయం. అంటే ఇప్పుడు భాగంగా మళ్ళీ ఎంపీ కూడా ఒకటే వస్తుంది కదా మరి మీకు అక్కడ. అందుకనే ఇక్కడ నన్ను అకామిడేట్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే మళ్ళీ నేను 2029కి వెళ్ళిపోవాల్సిందే, 2028కి పోవాల్సిందే, 28-29 కాలమానంలో నేను ముందుకు పోవాల్సిందే. ఇక్కడ మళ్ళీ కార్యకర్తగా పనిచేయాల్సిందే, సిన్సియర్గా మళ్ళీ 10 years ఎట్లా చేసినో అట్లా చేయాల్సిందే. బట్ నేను ఇక్కడ ఏమంటున్నా, నా వ్యక్తిగత అభిప్రాయం నేను అనుకుంటున్నది అంటే, ఒక 10 years మూమెంట్ కొరకు చేసినాం, ఒక 10 years పార్టీ కొరకు చేసినాం. ఇవి రెండిట్లలో కూడా అది త్యాగమే ఇది త్యాగమే. ఇంకా ఏ త్యాగం చేసినా దయాకర్ అంటే ఇంకా మంచి లీడర్ అవుతాడు. పదవితో కొత్తగా వచ్చే సొబగులు ఏం లేవు దయాకర్కు. మహా అయితే జీతం వస్తుంది, డిజిగ్నేషన్ పెరుగుతుంది. ఆగితే ఇంకొకరికి మంచి జరుగుతుంది అనుకుంటే ఆగడానికి వెనకడిగాను. రేపు ఇంకా అంతకంటే మంచి అవకాశం ఇవ్వచ్చు పార్టీ. నాకేం పెద్దగా నేనేమి ఇప్పుడు అబ్బాయి ఇది లాస్ట్ ఎలక్షన్, దీని అయిపోతే నా జీవితం ఎట్లా అనే స్థితిలో లేను. ఆ రోజు నేను చాలా మందికి తెలియంది దయాకర్ ఇంత ఏంది వేదాంతం మాట్లాడుతున్నారని చాలా మంది, మీరు కూడా ఫస్ట్ డే చేసిండ్రు, మీరు చేసిండ్రు అంటే నిస్సాయ స్థితిలో మాట్లాడుతున్నారా అనుకున్నాం, మీరు కూడా అనుకున్నారు. నేను ఏంటంటే, నేను ఒక సామాజిక నేపథ్యం ఉద్యమాల నుంచి వచ్చిన, మాలమానాడ పెట్టిన. నా లక్ష్యం ఏంటంటే అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోతూ ఏదో నాదైన పద్ధతిలో ఉద్యోగం కూడా చేద్దాం, ఉద్యమంకి వచ్చినాం. ఆ తర్వాత యాక్సిడెంటల్గా మనకు తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది, ఇమీడియట్గా మూవ్మెంట్లో ఫ్లేర్ అప్ వచ్చింది, పెద్ద ఒక గుర్తింపు వచ్చింది. దాని నుంచే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చినాం, ఇచ్చినందుకు వచ్చిన, టికెట్ ఇచ్చినందుకు వచ్చారు. టికెట్ కూడా కాదు, ఆమె తెలంగాణ ఇచ్చిన రోజు పిలిచింది. పిలిచి ఆ రోజు కేసీఆర్ గారు లేరు, కానీ కేసీఆర్ గారు ఎప్పటి నుంచో విలీనం చేస్తా అంటారు. మమ్మల్ని అందరిని అడిగింది ఆమె, మీరు ఒకవేళ రాజకీయం మీ ఛాయిస్ అయితే మా దగ్గరికి రండి, నేను అవకాశం కల్పిస్తాను అందరికీ చెప్పింది. కొంతమంది టీఆర్ఎస్కి పోయినప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి వాళ్ళు, మన రసమయ్య గారు లాంటి వాళ్ళు టీఆర్ఎస్కి పోయినారు. రసమయ్య గారు ఆల్మోస్ట్ ఆల్ మారకొండ. సో అంటే ఇక్కడ నేను ఇదొక్కటే ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎందుకంటే ఆమె మా సమయం మిగిల్చింది కాబట్టి ఆ సమయం వారికే ఇచ్చేసినాం. 2 సార్లు టికెట్లు కూడా ఇచ్చిండ్రు వాళ్ళు, 2 times జాయిన్ కాగానే. నాకు ఇప్పుడు మన సామ్యుల్ గారికి ఎట్లా ఇచ్చిండ్రు అట్నే ఇచ్చిండ్రు, తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇవ్వకపోవడానికి కారణాలు ఉన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నాడు. నేనేమంటున్నా అంటే, త్యాగం అనే టైటిల్ కంటే ప్రత్యామ్నాయ అవకాశాలు సృష్టిస్తారు, దానికి అవకాశం ఇస్తారు. బట్ దయాకర్ మంత్రి పదవి కొరకే, ఎమ్మెల్యే కొరకే, లేకపోతే ఎంపీ కొరకే అనే దాని విషయంలో నేను దాన్ని పట్టించుకోను. అది ఏ పార్టీ కొరకు దేని కొరకన్నా వాళ్ళు వినియోగించుకోండి. ఐఎమ్ ఫర్ ది పార్టీ అండ్ ఆల్సో ఐఎమ్ ఫర్ ది పీపుల్. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు ప్రజల కోసం ఉండేటోళ్ళు. అల్టిమేట్గా ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. నేనేమనుకోవట్లే, అది వాళ్ళ ఇష్టం, ఇట్స్ డిపెండ్ అపాన్. మీరు చెప్తున్న లైన్ అంతా ప్రజల్లో ఉండాలి. నేను ఏదైనా సరే కంటెస్ట్ అనేది ఉంటుంది నాదంటే, నామినేటెడ్ లేదు. నామినేటెడ్ వైపు ఇప్పుడు సబార్డినేట్ పాలిటిక్స్ వైపు దయాకర్ ఎందుకు ఉండడంటే, అట్లా ఉంటే కూడా సమాజం దాన్ని హర్షించదు. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉండడమే నాలాంటి వాడిని లక్ష్యంగా ఉండాలి తప్పితే అవకాశాల కోసం అని చెప్పి ఆడికి పోయి దాన్ని. ఇప్పుడు నేను తుంగతుర్తి తప్ప వేరే సీట్ అడగలేనా? తుంగతుర్తి తప్పితే ఇప్పుడు 19 సీట్లు ఉన్నాయి, ఇంకో సీట్ అడగొచ్చు. నా నైతికత ఏంది? తుంగతుర్తి నుంచి పక్కకు పోయిందంటే నేను నైతికత దెబ్బతిన్నట్టు, మీన్స్ ఒక తోక ముడిచినట్టే. గెలిచినా ఆడ గెలవాలి, ఓడినా ఆడ గెలవాలి. ఆడ సీట్ ఇవ్వకపోతే సమాధానం చెప్పాల్సింది నేను కాదు. కానీ ఇప్పుడు పార్టీకి గతంలో ఎంత కమిటెడ్గా పనిచేసినో ఇప్పుడు అంత కమిటెడ్గా పనిచేయడమే నా ముందున్న సవాల్. అంటే దయాకర్ టికెట్ ఇవ్వకపోవడం వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గించిండు. దయాకర్ అట్లా నాది ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. ఎవరైతే డిఫెక్ట్ కాకుండా పార్టీ కొరకు చేసిండ్రో దయాకర్ లాంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. నేనేమంటే దయాకర్ కొరకు చెప్తున్నదే కాదు, ఇప్పుడు నా వల్ల కొన్ని డిఫెక్షన్స్ కూడా ఆగినాయి. అది స్టేట్మెంట్ ఇవ్వగానే దయాకర్ లాంటి వాడు టికెట్ ఇవ్వకపోతే పార్టీ కొరకు పనిచేస్తే మనం ఏందిరా అని చెప్పి ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేమంటున్నా, నేను అది ప్రభుత్వానికి ఏ విధంగా, పార్టీకి ఏ విధంగా ఉండగలుగుతానో వాళ్ళు జడ్జ్ చేస్తారు. బట్ నేనేమంటున్నా, అల్టిమేట్గా పార్టీ ఎంపీ అనేది లక్ష్యంగా పోతున్నప్పటికి కూడా సామాజిక న్యాయం అనేది కూడా ఒక ఇరుసుగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ నిర్ణయాల్లో వారికి స్వేచ్ఛ ఇవ్వకుండా మనం కంపల్షన్ క్రియేట్ చేయడం కూడా మన స్వార్థం కిందనే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు
దయాకర్ గారు చెప్తుందంటే